బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం. అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. బాండాసురుడు అనే రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను, మునులను, మానవులను హింసించేవాడు. 3 లోకాలలోనూ విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దేవతల రాజైన ఇంద్రుని రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని బండాసురుడు సృష్టించి దాన్ని పరిపాలించటం ప్రారంభించాడు. అంతేకాదు బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకంపై దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడిగారు. ఒక్క మహాశక్తి వల్ల తప్ప బాండాసురుడు మరణించడని విష్ణు వివరించాడు. అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరిపర విధాలుగా పూజించి ప్రార్థించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది. బాండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు ఆమె అభయమిచ్చింది. లలితాదేవి బాండాసుర సంహారానికి వెళ్ళగా బాండాసురుడు తన 30 మంది కొడుకులను యుద్ధానికి పంపించాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి తన అంశతో ఒక బాలదేవతను సృష్టించింది. బండపుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. కుమారులైనటువంటి 30 మందిని సంహరించటానికి సిద్ధమై వెళుతున్నటువంటి బాలదేవత యొక్క పరాక్రమాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయిందట జగన్మాత అయిన లలితాదేవి. పరాశక్తి ఆ బాలదేవతకు తన కవచం ఒకటి తీసి ఆమెకు ఇచ్చింది. ఆమె ఆయుధాల నుండి ఆమెకు అవసరమైన ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపింది జగన్మాత. బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి యుద్ధ భూమికి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా అది హంసలు లాగుతున్నటువంటి రథం. బాలదేవత సూర్యుని ప్రతిబింబంలా వెలిగిపోతుంది. ఆమె ముఖం ఎర్రటి కమలంలా కోపంతో ఎర్రబడింది. కోపంతో ఎర్రటి ముఖంతో వచ్చిన బాలదేవతను చూసి రాక్షస సేన భయపడ్డారు. బాలదేవి 9 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లగా వెళ్ళి బాండాసుర కుమారులైనటువంటి 30 మందిని ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది. ఇంద్రాది దేవతలను కూడా గడగడలాడించినటువంటి ఆ రాక్షసులను మట్టు పెట్టడం చూసి దేవతలంతా జయ జయ నాదాలతో పూలవర్షం కురిపించారు. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర సుందరి అనే నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు లేదా పురములకు బాలదేవత అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. ఎవరైనా ఏ మంత్రాన్నైనా ఉపాసించాలనుకునే వారికి మొదటగా ఇచ్చే మంత్రం బాలమంత్రం. ఈ బాలమంత్రం తర్వాతే మిగతా మంత్రాలు ఉపాసనకు ఇస్తారు.